హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈ రోజు మనం మదనపల్లిలోని విలేజ్ మిల్క్ ఫౌండర్ గణేష్ గారితో ఉన్నాము. తను MBA లాజిస్టిక్స్ చేసి తర్వాత కార్పొరేట్ కంపెనీస్ లో వర్క్ చేసి చుట్టుపక్కల విలేజ్ లో ఉండే ఫార్మర్స్ పడుతున్న ప్రాబ్లమ్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి అర్థం చేసుకొని వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ గా చాలా మందికి కూడా ఆవులన్నీ ఉండేది, వాళ్ళకి మంచి ప్రైజ్ వచ్చేది కాదు. తర్వాత వాళ్ళకి ఒక మంచి సిస్టమ్ అనేది క్రియేట్ కాకుండా చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొంటా ఉండేవాళ్ళు. తర్వాత గణేష్ గారు ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి ఈ విలేజ్ మిల్క్ ని స్థాపించి తను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. ఈ రోజు తన గురించి, తన కంపెనీ గురించి, తను ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు, ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది ఒక అగ్రిప్రెన్యూర్ తో మనం ఈ రోజు తెలుసుకుందాం. గణేష్ గారు, ఫస్ట్ గుణపాటిస్ నుంచి చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను మదనపల్లికి వచ్చినా కూడా మేము కూడా మీ కస్టమర్స్, మేము కూడా మీ విలేజ్ మిల్క్ తీసుకొని తాగుతూ ఉండేవాళ్ళం. మిల్క్ కూడా చాలా బాగుండేది. మీరు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి భయ్య. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ ఏం చేశారు, మీరు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? నమస్తే అండి, నా పేరు గణేష్, మాది కోళ్ళబైలు, మదనపల్లి మండలము. నా ఎడ్యుకేషన్ వచ్చి విజయభారతిలో స్టార్ట్ చేశాను. తర్వాత డిగ్రీ సిద్ధార్థ కాలేజ్లో చదివాను. డిగ్రీ అయిపోయిన వెంటనే లాజిస్టిక్స్ లో ఫెడెక్స్ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేశాను. ఫర్ ఆల్మోస్ట్ 4 years చేశాను. అక్కడే లాజిస్టిక్స్ లో MBA కంప్లీట్ చేసి తర్వాత ఫ్లిప్కార్ట్ లో ఏరియా మేనేజర్ గా రిజైన్ చేసి వచ్చి నా ఓన్ ఇది విలేజ్ మిల్క్ అనే దీన్ని ఒక కస్టమర్ కి క్వాలిటీ అన్అడల్టరేటెడ్ మిల్క్ ఇవ్వాలనే దీంతో స్టార్ట్ చేసాము. మేము ఇప్పుడు మిల్కింగ్ అయిన ½ an hour లో 6 o'clock మిల్కింగ్ ఎండ్ అవుతుంది. 6:30కి కస్టమర్ కి అవైలబిలిటీలో పెడతాం. మదనపల్లిలో మా 3 centers ఉన్నాయి అట్ ప్రెసెంట్. ఇంకొకటి స్టార్ట్ చేస్తున్నాము. ఒకటి వచ్చి కురువంక, ఇంకొకటి వచ్చి NTR సర్కిల్, నీరుగొట్ట వారపల్లి మెయిన్ రోడ్డుకి చౌడేశ్వరి మెయిన్ బజార్, ఇంకొకటి వచ్చి కాట్లాడిపల్లి రోడ్ నీరుగొట్ట వారపల్లి స్టార్ట్ చేయబోయేది. ఓకే, 4 points ఉన్నాయి. ఓకే, 3 ఉన్నాయి. ఒకటి 2 days లో స్టార్ట్ చేయబోతుంది. ఓకే, మీరు ఎంతమంది ఫార్మర్స్ తో కలిసి వర్క్ చేస్తుంటారు? ఎన్ని లీటర్స్ పర్ డే మీరు మార్నింగ్ ఈవినింగ్ ప్రొక్యూర్ చేస్తుంటారు? మనకి 100 to 120 ఫార్మర్స్ ఉన్నారు. అంటే ఆ 20 ఫ్లక్చుయేట్ ఎందుకు అవుతుందంటే డ్రై పీరియడ్ ఉంటుంది కౌస్ కి, అప్పుడు 100 to 120 ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు ఫార్మర్స్. మనకి 1200 liters ప్రొక్యూర్మెంట్, మన ఓన్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. దాంట్లో 10-15% మన ఓన్ మిల్క్ వస్తుంది. ఆ 1200 లో 800 to 850, 900 ఆ మధ్యలో సేల్స్ ఉన్నాయి. రిమైనింగ్ మనము టైప్ పట్టుకున్నాం డైరీతో. మిల్క్ ఎట్లా అంటే 6:30కి మదనపల్లికి ఎంటర్ అవుతాయి. మన కౌంటర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. అడర్ వామ్నెస్ కానీ మీరు ఫీల్ కావచ్చు. ఏదైతే మిల్కింగ్ అయినప్పుడు అడర్ టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్తోనే ఇస్తాం. మనకు స్టోరేజ్ చేయము, రెఫ్రిజరేషన్ చేయము, అడల్ట్రేషన్ ఉండదు. నీట్ అండ్ క్లీన్ మిల్క్ అవైలబిలిటీలో పెడతాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆవులు ఉన్నాయి మీకు? ఆవులా సుమారు 15 నుంచి ఉన్నాయేమో. అప్పుడు నుంచి మేపినామా. వేసినా ముందేమో వేసినాం మస్తు 10 రూపాయల కాడి నుంచి కూడా వేసినామా. అప్పుడు నుంచి సలి చేసి మళ్ళీ గని డైరీ పెట్టా. గనికే వేస్తాను. 6 ఏళ్ళ నుంచి వేస్తాను. విలేజ్ మిల్క్ పెట్టినప్పటి నుంచి ఆ బుద్ధి నుంచి గనికి వేస్తాను. ఎట్టుంది మీకు రేటు? మాకు రేటు బాగానే ఉంది, పేమెంట్ బాగానే ఉంది. ఏమి తప్పులు పెట్టింది లేదు. కానీ గనిమ్మకు మేము వదిలినలా 6 ఏళ్ళ నుంచి వేస్తానే ఉన్నాం. మీ దగ్గర ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి? ఆవులు ఎటువంటి రకాలు ఉన్నాయి? జెర్సీవే ఉన్నాయి, నాటి ఎన్ని లీటర్లు ఇస్తారు మీరు? మేమా 20 కాడి నుంచి కూడా వేసినాము, 22, 23 కాడి నుంచి కూడా వేసినాము. 22 లీటర్లు 22, 20 ఇప్పుడే వేస్తున్నాం. 15 వేస్తున్నాం ఇప్పటికి. ఎంత ఉంటది మంత్లీ మీకు బిల్లా? మామూలుగా వస్తాను 15 లీటర్లు వేస్తాంటాం కదా. నెలకు వచ్చి ఒకే తూరు ఇస్తాడు గని ఇస్తాడు. అట్లా ఇస్తాడు మాకు. అప్పుడు అంత లేకుండా ఒకే తూరి నేను అంటాము ఇచ్చేస్తాడు. కంట్రోల్ గా ఇచ్చేస్తాడు. మాకేం బాగుందిప్ప. గనికి వేసిన నుంచి ఇబ్బంది లేకన్నా మాకేమో ఉండదు. బ్రదర్, ఇక్కడ మీకు ఈ కౌస్ ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి? మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు ఫార్మర్స్ కూడా? 40% HF ఉన్నాయి. మిగతా 60% ఇండియన్ జెర్సీ, నాటి, షాహివాల్, జెర్సీ, ఇండియన్ జెర్సీ. సర్వీసెస్ వచ్చి వెటనరీ సపోర్ట్ ఇస్తాము, ఫీడింగ్ సప్లై ఇస్తాము. డిసీజెస్ వచ్చి దానికి ఏమైనా యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు కానీ ఆ మిల్క్ అనేది సపరేట్ గా ప్రొక్యూర్ చేసి మన రెగ్యులర్ మిల్క్ లో కస్టమర్ గా మిక్స్ కాకుండా ఆ ప్రికాషన్స్ అనేది తీసుకుంటాం. ఫార్మర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంతకు ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీరు వచ్చిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఓవర్కమ్ చేయగలిగారు? ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఎలా ఉండింది వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సీజనల్ మిల్క్ బిజినెస్ సీజనల్ గా ఉండేది. ఏమంటే ఇప్పుడు ఎండాకాలంలో
పచ్చి మేత చాలా కొరతగా ఉంటుంది. ఆ టైంలో ఏమి ఇస్తారంటే మిల్క్ తగ్గిపోతుంది, గ్రాడ్యువల్లీ ఫుల్ డౌన్ అయిపోతుంది, ప్రొడక్షన్ ఉండదు. అప్పుడు హై రేట్ ఇస్తారు. నీకు వర్షాకాలంలో మనకు పీక్ బాగా గడ్డి తింటాయి, పచ్చి మేత పుష్కలంగా దొరుకుతుంది, మిల్క్ ఈల్డింగ్ చాలా పెరుగుతుంది, అప్పుడు ప్రైస్ డౌన్ చేస్తారు. అట్లా కాకుండా మనము ఫిక్స్డ్ ప్రైస్ డైరీ కన్నా ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ త్రూఅవుట్ ద ఇయర్ ఒకే ప్రైస్ ఇస్తాం. ఓకే. సో వాళ్ళు కాన్సన్ట్రేట్గా మనకు మద్దతు ధర ఎట్లా ఉందో అట్లా వాళ్ళు డెవలప్ చేసుకోవాలన్నా మనకి ఓకే ఫ్లక్చుయేషన్స్ ఉండదు, రేట్ డౌన్ కాదు, మనకి ఈ ప్రైస్తో మనకి గ్యారంటీ ఇన్కమ్ ఉంది అన్నట్టు. ఒకటి ఉండే వాళ్ళు 2 ఉండేవాళ్ళు 4, మనం స్టార్ట్ చేసినప్పుడు 1-2 ఆవులతో ఉండాలి, ఇప్పుడు 5, 6, 10 ఆవులు పెట్టుకునే వాళ్ళు కానీ ఉన్నారు మన దగ్గర. బ్రదర్ మీది ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ వచ్చి ఇనిషియల్గా నేనే 2 వీలర్లో, అప్పుడు ఫస్ట్ ఒకే ఒక సెంటర్ ఉన్నప్పుడు నేను 2 వీలర్లో తీసుకొచ్చేవాడిని. తర్వాత ఇంక్రీజ్ అయిన తర్వాత ఆటో పెట్టాము. ఆటో కొద్ది రోజులు అంటే హైర్ చేసుకున్నాము. తర్వాత ఓన్ ఆటో తీసుకొచ్చాము. ఓన్ ఆటోలో కెపాసిటీ ఇక్కడ మొత్తం హిల్ ఏరియా, ఇది టర్న్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. ఆ పాలు మూవ్మెంట్ అవడం వల్ల ఆటో బ్యాలెన్సింగ్ దొరకట్లేదని ఇప్పుడు మన మారుతి ఎక్కువ బ్రాండింగ్ అంతా చేయించుకొని మన వెహికల్ దాంట్లో వేసుకున్నాం. మనం 12 లీటర్స్ 12 క్యాన్స్ 13 క్యాన్స్ ఫుల్ క్యాన్స్ పోతాయి. 40 లీటర్స్ క్యాన్. ఓకే. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు బ్రదర్? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు? డైరెక్ట్ ఎంతమంది చేశారు, ఇండైరెక్ట్ గా ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 6 మెంబర్స్ డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 2 వచ్చి హోమ్ డెలివరీస్ మాత్రం ఉన్నారు. ఈ 6 మెంబర్స్ లో 4 మెంబర్స్ వచ్చి స్టూడెంట్స్, డిగ్రీ చదివే వాళ్ళు. మనకు 6:30కి వచ్చి వాళ్ళ దగ్గర కీస్ అన్ని ఉంటాయి, షాప్ ఓపెన్ చేస్తారు, 9:30 వరకు ఉంటారు, షాప్ క్లోజ్ చేసుకొని కాలేజ్ వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన వెంటనే వస్తారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు, మళ్ళీ కాలేజ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఎలా బ్రదర్ మీ టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది మంత్లీ? ఎంత ఇన్వెస్ట్ చేశారు బిజినెస్ తో? ఎంత చేస్తున్నారు టర్న్ ఓవర్? 25 to 30 lakhs ఇన్వెస్ట్ చేసాము, ఇంక్లూడింగ్ అడ్వాన్సెస్, వెహికల్స్, మెషినరీ. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ మెషినరీ వచ్చి 1.5 lakh వస్తుంది. క్వాలిటీ టెస్టింగ్ మిషన్స్ ఇవన్నీ పెట్టాము. అడ్వాన్స్లు, మిషనరీస్ అన్నీ కలిపి ఒక 25 to 30 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది. మనకి 12 lakhs అట్లా టర్న్ ఓవర్ జరుగుతుంది ఎవ్రీ మంత్. నా పేరు మంజునాథ్ రెడ్డి. మా విలేజ్ నేమ్ వచ్చింది దిగోపల్లి. వీళ్ళకైతే మేము ఇక్కడ అంతా కలెక్షన్ చేసుకొని పంపిస్తూ ఉంటాము. మాకైతే ఇప్పటికైతే ఏం బాగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. విలేజ్ మొత్తం అంటే నేను తీసుకునే కాటికి ఒక 40-50 వస్తాయి డైలీ. పోటీకి పంపిస్తాము. మాకైతే అందుమాట కలెక్షన్ అయితే. బ్రదర్ ఇప్పుడు ఫార్మర్స్ ఇంతకు ముందు స్టార్టింగ్ లో 1 ఆవు 2 ఆవులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 5 cows 10 cows అట్లా వెళ్ళారు కదా. మీరు ఎట్లా వాళ్ళకి బ్యాంక్ లింకేజెస్, క్రెడిట్ లింకేజ్ చేశారా? మీరు వాళ్ళకి ఏ బ్రీడ్ మంచిదని ఎట్లా సజెస్ట్ చేస్తా ఉంటారు? మనం సజెస్ట్ అయితే బ్రీడింగ్ వైజ్ 100% చేస్తాము. మనకి క్వాలిటీ రావాలంటే హెచ్ఎఫ్ బేస్ చేసుకుంటే క్వాంటిటీ మిల్క్ వస్తుంది, కానీ క్వాలిటీ మిల్క్ రాదు. మనం ఇప్పుడు ఇవి ఉన్నాయి రెడ్ స్కిన్ మన ఇండియన్ జెర్సీ, ఇండియన్ హంప్ ఉండేవైతే మంచి క్వాలిటీ వస్తాయి, మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. దానికోసం అని మనం బ్రీడ్ సెలెక్షన్ లో అయితే మనం ఎవరైనా అటువంటి క్రాస్ హెచ్ఎఫ్ రెడ్ స్కిన్ వాటిని ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటాయి, టేస్ట్ కానీ డివైన్ గా ఉంటాయి. ఈ హెచ్ఎఫ్ అనేది ఏమన్నా మోర్ మిల్క్ వస్తుంది, క్వాలిటీ తగ్గుతుంది. మనకి ఇప్పుడు మనకు వచ్చే మిల్క్ లో కానీ more than 60% ఈ ఇండియన్ జెర్సీవే, ఇండియన్ బ్రీడ్స్ వే వస్తాయి. 40% ఇప్పుడు దానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసేటప్పుడు కానీ మనం ఫార్మర్స్ కి ఏమని చెప్తున్నాం అంటే, మీరు హెచ్ఎఫ్ ఇంజెక్షన్స్ వేయించుకోవద్దండి, డిసీజ్ రెసిస్టెన్స్ ఉండదు. మన ఇండియన్ బ్రీడ్ జేఎక్స్ పొద్దున్నే డిసీజ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది, మిల్క్ క్వాలిటీ మిల్క్ వస్తుంది అని మనం సజెస్ట్ అయితే గ్యారంటీ 100% చేస్తాము. అవి ఇంప్లిమెంటేషన్ గానే అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని విలేజెస్ లో ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు? మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని కౌస్ ఉన్నాయి? మనం వచ్చి ఓన్లీ కోలబైల్ గ్రామము, కోలబైల్ పంచాయతీలోనే, దట్టు కోలబైల్ నుండి 1 kilometers రేడియస్ లోనే ప్రొక్యూర్ చేస్తాం. ఈ ప్రొక్యూర్మెంట్ 1 kilometer రేడియస్ లోనే, ఎందుకంటే అండర్ మా సూపర్విజన్ లో మిల్క్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఈ టౌన్ లో మనం కంపేర్ చేసుకుంటే అక్కడ అంతా హోటల్ వేస్ట్, టమోటాలు వేసి ఆవులకు ఫీడింగ్ చేస్తారు. ఆ మిల్క్ క్వాలిటీ అస్సలు ఉండవు. ఆ స్మెల్ రావడం కానీ, మనం పెరుగు చేసినప్పుడు స్టిక్కీగా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో అందుకని మదనపల్లి నుండి 2 kilometer రేడియస్ లో మనం మిల్క్ టచ్ చేయం. మన పంచాయతీ అయినా కానీ మనం టచ్ చేయము. కోలబైల్ నుండి 1 kilometer రేడియస్ లో మాత్రమే మనం మిల్క్ ప్రొక్యూర్ చేస్తాము. మనకి 9 villages లో టోటల్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. 120 farmers దాకా మన దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర more than 4 ఉన్నాయి. ఓకే, ఎక్సలెంట్. అంటే కొన్ని లాక్టేషన్ లో, అంటే కొన్ని నింపుతో ఉంటాయి, కొన్ని పాలిస్తూ ఉంటాయి. అట్ అన్ యావరేజ్ ఒక రైతు మనకి 10 liters చొప్పున మనకి ఇస్తాను. బ్రదర్ ఈ మీ జర్నీలో
మీకు బాగా ఛాలెంజెస్ ఎప్పుడు ఫేస్ చేశారు? మెయిన్ ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏమొచ్చాయి, ఎలా దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలిగారు? ఛాలెంజెస్ వచ్చిందంటే కోవిడ్ అందరికీ వచ్చింది, నాకు కొద్దిగా గట్టిగా వచ్చింది. సేల్స్ తగ్గిపోయినాయి, మనం ఫార్మర్ కి కమిట్ చేసాం ఫిక్స్డ్ ప్రైస్. సో ఇక్కడ తగ్గిస్తే రేపు పొద్దున్నే ఫ్యూచర్ ఉండదు, నాకు వాళ్ళు నన్ను నమ్మి ఇవ్వరు. సో అందుకని మేము 20 lakhs బేర్ చేస్తూ గెట్ ఆన్ అయినాం. ఆ లాస్ నుండి, ఆ కోవిడ్ పాండమిక్ నుండి బయట వచ్చాం. అక్కడ వచ్చే మిల్క్, మిగిలిన మిల్క్ అంతా ఎత్తుకొని వచ్చి కర్డ్ చేసి మెన్యూర్ లాగా చేసుకున్నాం. దిబ్బ ఉంటుంది కదా, ప్యాడేసి దిబ్బలో జేసీబీతో గుంతలతో ఇచ్చి అన్ని పోసాం. పర్ డే 8 cans, ఒక్కొక్క క్యాన్ వచ్చి 40 liters, 8 cans డంప్ చేసేవాళ్ళం కోవిడ్ లో ఎవ్రీ డే. ఫార్మర్స్ మాత్రం మీరు అదే ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చాము. మాకు డైరీ 12 rupees గాని ఇచ్చినాయి పర్ లీటర్. కావాలంటే తీసుకోండి, లేదంటే ఎత్తుకొని వెళ్ళిపోండి అంటారు. మేము 14 cans పంపిస్తే 7 cans తీసుకుంటారు, 7 cans రిటర్న్ పెడతారు. దాంట్లో కూడా ఏమంటే మాకు కట్ ఆఫ్ ఉంది, మాకు 5000 liters కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయకూడదు, మాకు సేల్ లేవు. మోర్ దాన్ 5000, ఇప్పుడు మీరు హాఫ్ తీసుకున్నాం, హాఫ్ రిటర్న్ పెట్టేస్తాను, మీరు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదన్నారు. ఆ టైంలో నేను ఏం చేయలేని పరిస్థితిలో లాస్ బేర్ చేసుకున్నాము. దాని వల్ల ఇప్పుడు మనకి తగ్గకుండా పాలు 1200 liters పర్ డే వస్తుంది. ఫార్మర్స్ అందరూ కూడా మీతోనే మాతోనే ఉన్నారు, ఎవరు బయట పడలేదు. బ్రదర్, ఇప్పుడు చాలా మంది కూడా డైరీ స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు తీసుకున్న ఫార్మర్స్ దగ్గర అంతా ప్రొక్యూర్ చేసుకోవడం, డైరీలో విలేజ్ లో పెట్టడం, అక్కడ ప్రొక్యూర్ చేసుకోవడం, డైరీకి ఇచ్చేస్తుంటారు. మీరు ఏంటంటే ఇంకొక స్టెప్ ముందుకు వచ్చి ఆ డైరీ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్ గా B2C చేస్తున్నారు. డైరీకి ఇవ్వడం అంటే చిన్నప్పటి నుండి మాది రైతు ఫ్యామిలీ. నాకు ఈ డైరీ ఫార్మింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. జాబ్ చేసింది, సర్టెన్ అమౌంట్ చేతిలో పట్టుకొని వచ్చి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలా, కస్టమర్ కి మంచి క్వాలిటీ మిల్క్ ఇవ్వాలా. మా మిల్క్ ఏమైతుందంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మిల్కింగ్ లో కస్టమర్ కి అవైలబిలిటీలో వస్తుంది. ఎండ్ యూజర్ 4 hours లో కానీ యూజ్ చేసేస్తారు. మన దగ్గర పాలు తీసుకున్నాం, మీరే తీసుకుంటా అంటున్నారు, మీరు తీసుకున్న వెంటనే కాంచుతారు, యూజ్ చేస్తారు. అదే డైరీకి నేను ఇవాళ 6:30కి ఈవినింగ్ 6:30కి నేను డైరీకి ఇస్తాను. 10 o'clock డైరీకి వెళ్తుంది, వాళ్ళ ప్లాంట్ కి వెళ్తుంది. అక్కడ నుండి అక్కడ టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని ప్యాకెటింగ్ యూనిట్ కి పోతుంది. దానికి ఒక 10 hours టైం. అక్కడ ప్యాకెటింగ్ ఆడ ప్రాసెస్ చేస్తారు, ఫ్యాట్ ఎక్స్ట్రాక్షన్, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ తీసేస్తారు. అక్కడ నుండి ప్యాకెటింగ్ పోతుంది, ప్యాకెటింగ్ లేబుల్ అయ్యి ఎండ్ కస్టమర్ యూజ్ చేసే కొద్దిగా more than 48 hours పడుతుంది. 48 hours విత్ 2 to 3 days షెల్ఫ్ లైఫ్ టైం ఇస్తారు. అంటే మీరు లెక్కేసుకోండి, మేము హాఫ్ అన్ అవర్ లో ఇస్తున్నారు మిల్కింగ్, అండ్ హాఫ్ అన్ అవర్ లో ఆర్డర్ వామ్నెస్ తో టెంపరేచర్ తో ఇస్తాను. కానీ డైరీస్ more than 48 hours 48 hours లో రీచ్ అవుతుంది. అది ఎండ్ కస్టమర్ ఎప్పుడు యూజ్ చేస్తారని మనకి మళ్ళీ 48 hours దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంత టైం ఉండడం వల్ల దాంట్లో మినరల్స్ కానీ దాంట్లో ఉండే వాల్యూస్ అంతా కూడా తగ్గిపోతాయి కదా. మేము ఫ్యాట్ ఎక్స్ట్రాక్షన్ చేయము, ఏమి అడల్టరేషన్ చేయము. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వచ్చిన మిల్క్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ అవైలబిలిటీలో పెడతాము, కస్టమర్ తీసుకెళ్లొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అంతే. చాలా మంది కూడా డైరీ ఇది చాలా మంది స్టార్ట్ చేస్తారు వచ్చి, యంగ్స్టర్స్ స్పెషల్లీ. తర్వాత పెట్టంగానే వాళ్ళకి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే డైరీ స్టార్ట్ చేసే వాళ్ళకి వర్కర్స్ ఒకటి ఛాలెంజ్ ఉంటుంది, డైరీ ఫార్మ్ ది. తర్వాత వచ్చి వాళ్ళు ఇంకా కూడా తర్వాత వాళ్ళు మిల్క్ ని మార్కెటింగ్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫార్మర్స్ కి అయితే ఇంకా చెప్పలే, ఫార్మర్స్ కి అయితే వాళ్ళకి బెటర్ ప్రైస్ రాదని, ప్లస్ దానికి వాళ్ళకి మేతకు గానీ, తర్వాత డిసీజెస్ గానీ, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఇంత సిస్టమాటిక్ గా వీటిని ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారు? నాకు ఇనిషియల్ డేస్ లో స్టార్టింగ్ నేను నా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, జాబ్ చేయాలనే వాళ్ళకి ఇష్టం. ఇక్కడ వచ్చి స్ట్రగుల్స్ పడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళని ఒప్పిస్తూ నేను డైరీ స్టార్ట్ చేశాను. ఈవెన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నేను 1/2 liter గా నమ్మలేకపోయాను. నా మెషినరీ వెళ్ళి, నేను చేసిన మెషినరీకి వెనక్కి వెళ్ళి ఏడ్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ గా స్టార్ట్ చేసి 1/2 liter 1 liter 1/2 liter 1 liter అలా అమ్ముకుంటూ నౌ ఐఎమ్ సెల్లింగ్ 800 to 900 liters per day. 800 to 900 liters. మంత్లీ ఎంత లీటర్స్ సేల్ చేస్తారు? 900 liters అబౌవ్ సేల్ చేస్తాం. మనకు మొత్తం 1200 liters వస్తాయి డైలీ. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 30,000 లీటర్స్ పైన సేల్ చేయగలుగుతారు. ఆ 4 ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 3 points ఉన్నాయి. పాయింట్ స్టార్ట్ చేసాం 2 days లో స్టార్ట్ 2 days లో స్టార్ట్ చేయబోతున్నారు.